ఫస్ట్ హాఫ్ మణిరత్నం తీసాడు, సెకండ్ హాఫ్ ఇండియన్ దాత్ తీసాడు. సెకండ్ హాఫ్ ఇండియన్ దాత్ తీసినట్టు ఉంది. పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? కమల్ హాసన్ బాగా చేశాడు, సింబు బాగా చేశాడు. త్రిష పెద్ద ఏం లేదు, కమల్ హాసన్ సింబు బాగా చేశారు. సో ఓవరాల్ గా మూవీ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చా లేదా అంత సినిమా కాదు? అంతేం కాదు, ఫస్ట్ హాఫ్ బాగుంది అంతే, సెకండ్ హాఫ్ తగ్గలేము. సో యావరేజ్ అంటారా? యావరేజ్. మూవీలో ఎవరి క్యారెక్టర్ నచ్చింది బాగా? కమల్ హాసన్ గారే బాగా చేశారు. సింబు ఎలా ఉంది? సింబు క్యారెక్టర్ ఆల్మోస్ట్ కమల్ హాసన్ మ్యాచ్ చేశాడు. త్రిష క్యారెక్టర్ కిషోర్ పెద్ద ఏం లేదు. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది, సరిపడా రెండే ఉన్నాయి, సరే మంచి ఫైట్స్. సినిమా పేరు తగ్ లైఫ్ కదా. సినిమాలో తగ్గింది లైఫ్. కంటెంట్ లేదు, స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు. కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్లో ఆయన ప్యారలల్గా చేసినట్టున్నారు భారతీయుడి తోటి. మధ్య మధ్యలో భారతీయుడు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. ఏంటిది మనం భారతీయుల్లో ఉన్నామో తగ్ లైఫ్లో ఉన్నామో అని ఒక కన్ఫ్యూజన్లో వచ్చింది కొన్ని సీన్స్లో. ట్రైన్ సీక్వెన్స్, అదే స్టేషన్లో జరిగే ఫైట్ కానీ, క్లైమాక్స్లో జరిగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కానీ భారతీయుడు టూ ఇంపాక్ట్ ఎక్కువగా అనిపించింది. అండ్ సినిమాలో అయితే పసలేదు, మన తెలుగు ఆడియన్స్కి ఎక్కదు. తమిళ్లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు, బట్ మన తెలుగు ఆడియన్స్కి ఇదైతే సూటబుల్ సినిమా కాదు. లేదు, సింబు పెర్ఫార్మెన్సెస్ గురించి ప్రాబ్లం ఏం లేదు, పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చింపేశారు. బట్ సినిమాలో స్టోరీ లేదు, కంటెంట్ లేదు, స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ కాబట్టి మన తెలుగు నేటివిటీకి ఎక్కదు. త్రిష వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకేమైనా ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ. త్రిష గారు పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే ఉన్నారు. అంటే అంత గ్లామరస్ హీరోయిన్ జస్ట్ 3-4 షాట్లకే పరిమితం చేయడం. అదే అభిరామి గారు కూడా అలాగేగా, కొన్ని సీన్స్ అభిరామి గారితో ఏమన్నా వర్కౌట్ అయ్యేలా ఉంటాయి. త్రిష గారితో ఓకే, ఏదో ఉంటుంది డైలాగ్, మేడం ఐఆమ్ యువర్ ఓన్లీ యాడమ్ అని. ఆ ఓన్లీ యాడమ్ ఇద్దరిని చెప్పారు, ఇద్దరు ఓన్లీ యాడమ్ అన్నారు. సో చూడండి సినిమా, అంటే చూడొద్దు అని చెప్పను, నాకైతే నచ్చలేదు. బట్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఏమో కమల్ హాసన్ గారి సినిమా, మణిరత్నం గారి సినిమా కాదు ఇది, మణిరత్నం గారి సినిమా అయితే కాదు. నెవర్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఈజ్ ఎ ఫిలిం ఆఫ్ మణిరత్నం గారు. ఆయన టేకింగ్ లాగా అయితే కనిపించలేదు. టిపికల్ మణిరత్నం అని ఒక స్టైల్ ఉంటుంది ఆయనకి, అది లేదు, ఎక్కడా కూడా అది కనపడలేదు. మణిరత్నం గారిని ఆయన అలా బయటకు వచ్చి తీసే రకం కదా, కమల్ హాసన్ గారు తీస్తే ఆయన పేరు వేసారేమో అని డౌట్ నాకు. ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు, సెకండ్ హాఫ్ పోయింది. కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, సెకండ్ హాఫ్లో ఆ లుక్ నచ్చలేదు నాకు. లేదన్న ఇషా కూడా ఏమో అన్న 10కు 4 ఇస్తా 10కి. సినిమా బాగుంది. ఓకే, కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్, అసలు క్యారెక్టర్స్ ఏంటి, ఎలా అంటే ఒక గ్యాంగ్స్టర్ గురించి స్టోరీ, వాళ్ళ లైఫ్లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ ఏముంటాయి అదే స్టోరీ. కాకపోతే కొంచెం ఇంకా రేసిగా ఎక్స్పెక్ట్ చేశాను నేను, కొంచెం ఇంకా స్క్రీన్ ప్లే బాగుంటే. ప్లాట్ పర్ఫెక్ట్గానే ఉంది, కాకపోతే ఆ మణిరత్నం క్లాస్ మనం తలపతి సినిమా అలాంటి సినిమాలు చూసుకుంటూ వచ్చాం కదా, సో ఆ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేము. కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ తీశారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్. సింబు క్యారెక్టర్ అంటే 2 క్యారెక్టర్స్ హైలైట్ సినిమాకి, ఒకటి కమల్ హాసన్, ఒకటి సింబు. మిగతా వాళ్ళు ఎవరు అంతగా మనకి కనిపించారు. సో పర్ఫెక్ట్ క్లాష్ లాగా అనిపించింది. అంటే ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ చేయొచ్చు. బట్ ఎమోషన్స్ అంత కనెక్ట్ కాకపోవచ్చు, కాకపోతే ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్ చూడాలనుకుంటే రావచ్చు. ఇట్స్ గుడ్. అంటే తెలుగు ఆడియన్స్కి ఎక్కేలాగా సినిమా ఉందా? ఐ డౌట్ దట్, కొంచెం మేబీ డౌట్ ఉండొచ్చు, కాకపోతే యా ఇట్స్ ఫైన్, చూడొచ్చు. వన్ టైం వాచ్. త్రిష క్యారెక్టర్ అంతా అంటే ఎక్కలేదు నాకైతే, కాకపోతే అది త్రిష క్యారెక్టర్ లేకపోయినా సినిమా నడుస్తుంది. కొంచెం లాగ్ అయితే ఉంది బ్రో. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. కమల్ హాసన్ ఎపిసోడ్స్ అన్నీ బాగుంటాయి. సింబు కమల్ హాసన్ లేదు లేదన్నా, బాగుంది, ఏం లేదు, ఇరిటేషన్ లాంటిది ఏం లేదు. ఏం చెప్తావు దగ్ లైఫ్ గురించి? ఒక 3.5 వరకు ఇవ్వచ్చు అన్న. మూవీ అయితే బ్యూటిఫుల్ వండర్ఫుల్. ఆమె కమల్ హాసన్ ఫ్యాన్ యార్. ఓకే, ఆయన ఏ మూమెంట్ అయినా నచ్చింది చెప్తామే కానీ తప్పేం చెప్పాము. కానీ మూవీ అయితే ఎక్సలెంట్, డిఫరెంట్గా ఉంది. ఆల్ గ్యాంగ్స్టర్స్కి ఇది కొంచెం డిఫరెంట్. మూవీ ఎక్కడ లాగ్ ఉంది అంటున్నారు దాని గురించి? ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా మెల్లగా, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. క్లైమాక్స్ బ్యూటిఫుల్ క్లైమాక్స్. కమల్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ఫ్యాన్ కాబట్టి ఎక్కువ మాట్లాడుతుంటాను నేను. సో మూవీ ఇస్ గుడ్. చాలా బాగుంది.
ధనుష్ కమల్ హాసన్ పోటాపోటీగా చేశారు. యాక్షన్ బాగుంది. సింబు అంటే యాక్షన్ మూవీనే. సినిమా చూసి అసలు మీకు ఏమనిపించింది? ఈ సినిమా చూడొచ్చా చూడకూడదు అనిపించింది? అసలు ఏముందా ఈ సినిమా అనిపించింది? ఓన్లీ ఒకసారి చూడచ్చు. ఓన్లీ వన్ టైం. అసలు మణిరత్నం టేకింగ్ ఇంతకుముందు చాలా సినిమాలు చూస్తుంటారు, ఈ సినిమాలో అలాంటి టేకింగ్ అనిపించింది? ఆ సినిమా దీంట్లో బాగుంది, డిఫరెంట్గా ఉంది పాత మూవీస్ కన్నా. అంతకుముందు కమల్ హాసన్ మూవీ ఎక్కడ వచ్చింది కదా, ఆ టైప్లో సస్పెన్స్ ఎక్కువ ఉన్నాయి. అది ట్విస్టులు బాగున్నాయి. ఏ ట్విస్ట్ బాగా నచ్చింది? ప్రతి సీన్ ట్విస్టులు బాగున్నాయి. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ యావరేజ్. హీరోయిన్కి స్కోప్ అంత లేదు. సూపర్ ఉంది, చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది సినిమా. ఏదండి సింబు కానీ చాలా బాగుంది. ఏదండి త్రిష ఓకే, నాట్ బ్యాడ్. అయితే సింబు క్యారెక్టర్ కానీ లేకపోతే కమల్ హాసన్ ఇది కానీ చాలా బాగుంది. మిడిల్లో ఇంటర్వెల్ వచ్చే సీన్ ఎక్సలెంట్ ఉంది. అసలు మూవీ అయితే వేరే లెవెల్. అందరూ తప్పకుండా చూడండి. అంతా తప్పకుండా ఫస్ట్ మూవీ చూడండి, చూసిన తర్వాత చెప్పండి. కమల్ హాసన్ యాక్టింగ్ ఆల్వేస్ అల్టిమేట్. ఎస్ అన్న ఇప్పుడే ఇదేంటిది తగ్ లైఫ్ మూవీ చూస్తాను. సో మూవీ అయితే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, 2.5 గంటలు మాకు టైం పుష్కలంగా ఉంది, మేము కదలకుండా కూర్చొని ఒకే చోట ఉంటాము అంటే ఈ సినిమా చూడండి. లేదు మాకు డబ్బులు బొక్క ఎందుకు మళ్ళీ ఓటీటీలోకి వచ్చి చూస్తాము అంటే ఓటీటీలో కూడా మీకు ఓపిక ఉంటేనే చూడండి. అంతకుమించి సినిమాలో ఏం లేదు. ఎవరైనా బ్లాక్ బస్టరు సూపర్ హిట్ తోపు తురమా అంటే మాత్రం ఆ రివ్యూస్ అన్ని నమ్మకండి. కమల్ హాసన్ గారికి ఇది పెద్ద హిట్ అవుతుంది మళ్ళీ అని చెప్పారు. సో మరి ఎలా ఉంది అసలు స్కేల్? నేనైతే ఎక్స్పెక్టేషన్ చేసింది మేడం, మణిరత్నం లవ్ స్టోరీస్ చాలా చూసి వచ్చాను. మణిరత్నం మూవీస్ అంటే మనకు తెలుసు, స్లో పాయిజన్ అని. సో ఈ మూవీ కూడా బట్ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో అని, ఒక తన డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అని ఆ పర్పస్ తోటి వచ్చాను. కానీ డిసప్పాయింట్ చేశారు చాలా. అసలు ఫస్ట్ 40 minutes మీకు తెలిసిపోతుంది. అసలు మెయిన్గా ఇక్కడ డిసప్పాయింట్ అని ఎందుకు అంటున్నానంటే స్టోరీలో కాన్సెప్ట్ లేదు. అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఏదో ఫినిష్ చేయాలని బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్ పెట్టి కంక్లూజన్ చేశారు. 2. అది ఓకే అనిపించింది, బట్ ద వే హౌ ఇట్ ఫినిష్డ్ ఐ డోంట్ నో, బికాస్ దట్ కమ్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఇట్ వర్క్డ్ ఇన్ పార్ట్స్, బట్ యాజ్ అ హోల్ ఇట్స్ నాట్ ఎంగేజింగ్. సెకండ్ హాఫ్ ఇస్ నాట్ ఎంగేజింగ్. ఆడియన్స్ని థియేటర్ వరకు లాగేమన్నా సీన్స్ ఉన్నాయా పాయింట్? కొన్ని సీన్స్ ఉన్నాయి, బట్ యాజ్ అ ఓవరాల్ నా ఆడియన్స్ చూసేది యాజ్ అ ఓవరాల్ ఫిలిం అన్న. ఉట్టి సీన్లు చూడనీకైతే రారు. యాజ్ అ ఓవరాల్ ఫిలిం ఎంగేజింగ్ ఉందా అంటే లేదు. కొంతమంది దే హ్యావ్ డిఫరెంట్ అడ్జెక్టివ్స్. కొంతమంది ల్యాగ్ అంటారు, కొంతమంది స్లో అంటారు, రొట్టె అంటారు, రాడ్ అంటారు. సో దే హ్యావ్ డిఫరెంట్ వేరియేషన్స్ టు డిస్క్రైబ్. ఏమంటారు ఈ సినిమా గురించి ఒక వాళ్ళు? నాట్ బ్యాడ్ అన్న. ఐ మీన్ ఇట్స్ నథింగ్ న్యూ టు ఆఫర్. ఐ లైక్ ఇన్ పార్ట్స్, ఫ్యూ సీన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి, బట్ అది హోల్ స్టోరీ ఎంగేజింగ్ ఉందా అంటే లేదు. కమల్ హాసన్ గారికి రొమాన్స్ ఎక్కువ అయింది ఈ సినిమాలో. బాగా ఈ ఏజ్ అన్న సినిమాలో చేసేటప్పుడు ఆయన ఒక క్యారెక్టర్ అన్న. ఆయన ఏజ్ 75 అయినా దీంట్లో ఆయన ఏజ్ ఎంతనో ఆయన చెప్తలేరు. సో ఆ ఏజ్లో కూడా చేసేటోళ్ళు ఉన్నారు, బట్ అట్లా అని వల్గర్ ఏం చూపెట్టలే. ఫుల్ వల్గర్ ఏం చూపెట్టలే. ఇట్స్ డీసెంట్ ద వే హీ వాంట్స్ టు ట్రీట్ ఇట్. ఇట్స్ నైస్. యా, ఇట్ వర్క్డ్ ఇన్ పార్ట్స్. చెప్పాలంటే ఐ రియల్లీ లైక్ ద ఫిలిం. యాజ్ అ మణిరత్నం ఫ్యాన్గా నాకు నచ్చింది, కానీ మేజర్ పాయింట్స్లో మేజర్ ఎలిమెంట్స్లో నన్ను సాటిస్ఫై చేయలేకపోయింది. ఐ వాంట్ టు అంటే ఒక బెట్ చేసి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, యాజ్ అ మణిరత్నం గారి ఫ్యాన్గా ఒక రోజా, ఒక గీతాంజలి, ఒక బొంబాయి ఇట్లాంటి సినిమాలు చూసి మళ్ళీ మణిరత్నం గారి పీక్ ఎప్పుడు చూస్తామా అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఇలాంటి సినిమాలకు వస్తే ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్తున్నాను చూడండి, అదే నా డిసప్పాయింట్మెంట్. బట్ దిస్ ఈజ్ నాట్ యూ సార్, దిస్ ఈజ్ కంప్లీట్లీ నాట్ యూ. పొన్నియిన్ సెల్వన్ సిరీస్ కూడా తెలుగులో మేబీ ఆడకపోవచ్చు. ఆ సినిమా ఆడకపోయినా సరే ఇప్పుడు కూడా తగ్ లైఫ్కి రావడం మీ ఒక్క పేరు మీదే, మణిరత్నం సినిమా. సో ఆ మణిరత్నం సినిమా అనేది మేము ఇంకో 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళైనా చెప్పుకుంటాము. ఇలాగే మీరు సినిమాలు తీస్తున్నా, ఇలాంటి ఫ్లాపులు తీస్తున్నా సరే గర్వంగా నేను పెట్టుకుంటా స్టేటస్ ఏ మణిరత్నం సినిమా అని చెప్పి. సో అలాంటి డిస్సాటిస్ఫాక్షన్స్ లేకుండా ఒక్క సాటిస్ఫాక్టరీ ఫిలిం, ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా మీ దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ యాజ్ అ ఫ్యాన్గా. అండ్ వెయిటింగ్ టు విట్నెస్ యువర్ ఓజీ ఒరిజినాలిటీ
ఫ్రమ్ ఫ్యూచర్ ఫిలిమ్స్. సో ఆనెస్ట్లీ తగ్ లైఫ్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ బిలో యావరేజ్ సినిమా. కమల్ హాసన్ గారు, సింబు గారు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ ఈ రెండు, అండ్ ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఏమనిపించలేదు. ఈ రెండు లేకపోతే సినిమా లేదని అనిపించింది. సో త్రిష గారి క్యారెక్టర్ అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే ద గెట్ టుగెదర్ ఆఫ్ త్రిష అండ్ సింబు గారు మేడ్ మీ మచ్ హ్యాపీ. అంటే ఒక షాక్ ఫీలింగ్ అనిపించింది. సడన్గా విన్నతాండ్ర వరువయ్య చూసినట్టు అనిపించింది. వాళ్ళిద్దరిని చూస్తే ఎంఐ చేసే థింగ్స్ 2011 ఆ టైంలో ఉన్న మెమరీస్ అన్నీ బాగా గుర్తొచ్చాయి సినిమాలో వీళ్ళిద్దరు చేసిన పర్ఫార్మెన్సెస్. సో హానెస్ట్లీ చెప్పాలంటే ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ కాకుండా సినిమాలో ఏదైనా ఉంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో తగ్ లైఫ్ ఈజ్ నాట్ అ పీక్ సినిమా. ఇట్స్ ఓకే సాటిస్ఫాక్షన్. అంటే మీరు ఒక జనరల్ ఆడియన్గా చూస్తే మీకు ఏదో నచ్చచ్చు, యావరేజ్ సినిమా అని అంతే. సో ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ నేనైతే 2.75. మణిరత్నం గారి పెన్లో ఇంక్ అయిపోయింది బస్సు. దయచేసి ఆయన ఒక 4-5 ఇయర్స్ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఏదన్నా కొంచెం బాగా రాసుకుంటే ఏమన్నా హిట్ అవుద్ది. లేదు ఇలాగే తీస్తాను పూర్వకాలం కదిలెట్టుకొస్తానంటే అవి బాంబులు పేలవయి. ఇవన్నీ పేలన బాంబు ఒత్తు పొడుగు. మ్యూజిక్ కానీ స్టోరీ కానీ వరస్ట్. నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలా. మంచి బ్లాక్ బస్టర్ కొడుతుంది ఇండస్ట్రీ. బ్లాక్ బస్టర్ 1000 కోట్లు కూడా చాలా రోజులు అయిందని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా. సో నా ఎక్స్పెక్టేషన్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. కమల్ హాసన్ గారు కానీ, సింబు గారు కానీ, త్రిష కానీ యాక్టింగ్ పరంగా ఓకే. యాక్టింగ్ గురించి ఎవరు పేరు పెట్టరు. మెయిన్ కథలో దమ్ము ఉండాలి. ఇది తాలింపు లేని పులిహోర లాంటిది. 1000% నా మణిరత్నం గారి పెన్లో ఇంక్ అయిపోయింది. దయచేసి ఆయన ఇంకు ఎక్కించుకుని వచ్చి ఏమన్నా తీస్తే బాగుంటుంది. లేదు నేను ఇంకా ఇంకి లేని పెన్నుతోనే రాస్తాను అంటే మాత్రం దయచేసి మానేయమని చెప్తా. ఎందుకంటే దానివల్ల ప్రొడ్యూసర్కి కానీ 4 డబ్బులు మిగులుతాయి. నేను తెలుగుని నాకే నచ్చలేదంటే మన తెలుగులో ఎవరికి నచ్చదు. అట్టర్ ఫ్లాప్కి అమ్మ మొగుడు మర్చిపోయా. దీని బదులు భారతీయుడు 2 ఇంకొక 10 సార్లు చూడొచ్చు బాసు ఫ్రీగా. తగ్ లైఫ్ మూవీ చూసినాం సినిమా. ఇది ఒక సినిమా కమల్ హాసన్ కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ అనుకున్నాము. బ్లాక్ బస్టర్ లేకుండా మాక్సిమల్గా యావరేజ్ లెక్క తీసిన సినిమా. ఇక్కడ శంభు గారు యాక్టింగ్ తీసుకున్నా కూడా ఆయన యాక్టింగ్లో ఆల్రెడీ హీరో అయిన అప్పట్లో మన్మధుడు సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అప్పట్లో. ఇప్పుడు తీసిన సినిమాలో ఈయన ఒక విలన్ లెక్క వేసిన సినిమాలో ఒక విలన్ లెక్క వేసిండు, ఒక హీరో లెక్క వేసిండు. సినిమా మాత్రం ఒక యావరేజ్ అని చెప్పొచ్చు. సినిమా మనం ఒక రేంజ్ అనుకున్నాం. ఒక తగ్ లైఫ్ అంటే ఒక డిఫరెంట్ అనుకున్నాం. అంటే ఒక దశావతారంలో ఎలా చేసినా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అలా ఉంటుంది అనుకున్నాం. కమల్ హాసన్ గారి అంతా చెప్పుకున్నట్టుగా ఏం లేదు. మన శంభు గారి క్యారెక్టర్ కూడా యావరేజ్ అని చెప్పొచ్చు. ఒక త్రిష గారిని ఎందుకు పెట్టి కూడా తెలియదు. అసలు త్రిషను కూడా పెట్టి కూడా వేస్ట్ అయిపోయిన సినిమాలో. 1 టైం చూసుకోవచ్చు. అంతకుమించింది ఏం లేదు. ఒక చెల్ల సెంటిమెంట్ బాగుంది అలా. అది శంభు వాళ్ళ చెల్ల మిస్ అయితే చిన్నప్పుడు మళ్ళీ కలుచుకుంటారు. ఆ సీన్ ఒకటి బాగా అనిపించింది సినిమాలో. ఫస్ట్ లాస్ట్ వరకు అక్కడ వరకు అవుతుంది సీను. ఆడ కలుచుకుంటారు వాళ్ళు. అక్కడనే బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే కానీ అదొక్కటి బాగుంది. కానీ సినిమాలో కొద్దిగా ఇంకా బాగుంటే ఇంకా మంచిగా ఉంటుండే కానీ సినిమా కొద్దిగా డల్ అయింది. అంతకుమించి నేను చెప్పట్లేదు.